నమస్తే. వెల్కమ్ టు సెన్సిటీవీ. నా పేరు నరేష్. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో, అధికారంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష నాయకులు పోవడం సర్వసాధారణమే. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది అంటే చాలామంది నాయకులు ప్రతిపక్షాల నుంచి ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఉన్న 14 మంది ఎమ్మెల్యేలో మెజారిటీ వాళ్ళు వెళ్ళిపోయి టీడీఎల్పీని బీఆర్ఎస్‌లో విలీనం చేశారు గతంలో. ఇక ఆ తర్వాత కాంగ్రెస్‌లో ఉన్నటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి ఆ కాంగ్రెస్‌కి సంబంధించినటువంటి సీఎల్‌పీని బీఆర్ఎస్‌లో విలీనం చేశారు. సో, తెలంగాణలో బీఆర్ఎస్సే ఇంకా వేరే పార్టీలకు అంత ఆప్షన్ లేదనేది రాజకీయ నాయకుల్లోనూ, రాజకీయాల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ ఉన్నటువంటి మాట. దానికి తగ్గట్టు బీఆర్ఎస్ కూడా ఒక మంచి సంక్షేమ పథకాలనైతే ప్రజలకు అందించింది. అలా దాంట్లో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో లేని పథకాలన్నీ కూడా బీఆర్ఎస్ కల్పించింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు చూసుకుంటే గనక కాంగ్రెస్‌లో ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు పార్టీని ఫిరాయింపు చేసి కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. సో, ఇక్కడ బీఆర్ఎస్‌కి సంబంధించి ఉనికి లేదు అనుకున్నారు లోక్సభ ఎన్నికల్లో. మళ్ళీ ఆ తర్వాత పుంజుకుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఆల్రెడీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఒక నెలలో విడుదలవుతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సిటీలో స్ట్రాంగ్ లీడర్స్‌ని వాళ్ళని కలుపుకొని పోవాలనుకుంటుంది కాంగ్రెస్. ఇప్పుడు ఆ ముగ్గురు నాయకులు ఎవరంటే ముగ్గురు కూడా మాజీ మంత్రులు. ఒకరు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే మరో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంకో మరో మాజీ మంత్రి మల్లారెడ్డి. సో, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి గతంలో టీడీపీ నుంచి వాళ్ళు బీఆర్ఎస్‌లోకి వచ్చిన వాళ్ళే. ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌లో నుంచి బీఆర్ఎస్‌కి వచ్చింది. సో, వీళ్ళు ముగ్గురిని వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కలుపుకోపోవాలన్నది కాంగ్రెస్ వ్యూహం. కానీ మల్లారెడ్డి ఎన్నిసార్లు కాంగ్రెస్‌లోకి రావాలని ఆశించినా, ఆలోచించినా కాంగ్రెస్ ససేమిరా అనింది. పక్కన కర్ణాటక డిప్యూటీ సీఎం అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పటికీ కూడా డీకే శివకుమార్‌తో మాట్లాడినప్పటికీ కూడా ఆయనను కాంగ్రెస్‌లోకి రానివ్వలేదు అనేది ఒక పెద్ద ప్రచారం. సో, ఇందులో నిజమెంతుంది, ఎవరు అడ్డుకుంటున్నారు అనేది ప్రజలకు తెలిసిందే. స్థానిక ఇష్యూల పరంగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకుల సమన్వయం కారణంగా మల్లారెడ్డిని కొంతమంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్‌లోకి రానివ్వట్లేదు అనేది ఒక పెద్ద ప్రచారం. సో, దాంట్లో వాస్తవం కూడా ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌లోకి మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి వీళ్ళు పోయే అవకాశం ఉందా? పోతే ఏ విధంగా ఉంటుంది అనేది పెద్ద క్వెషన్ మార్కే. వాస్తవానికి హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కి అనుకున్నంత సీట్లు రాలేదు. మొన్న బై ఎలక్షన్‌లో ఒక సీటు వచ్చినప్పటికీ కూడా మెయిన్ ఎలక్షన్స్‌లో, జనరల్ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్‌కే సీట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకరంగా ఉంది కాబట్టి ఏం జరుగుతుంది? వీళ్ళని కలుపుకోపోతేనే బాగుంటుందనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనట. ఈ నేపథ్యంలో తాజాగా వినిపిస్తున్న మాట ఏంటంటే మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డిలను పార్టీలోకి తీసుకోవాలని యోచిస్తోందంట కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వం. సో, ఒక్కసారి వీళ్ళు జీహెచ్ఎంసీలో ఎంత హవా చూపిస్తారు అంటే భాగ్యనగరంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో, సికింద్రాబాద్, హైదరాబాద్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన ప్లస్ అవుతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ప్రస్తుతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మల్లారెడ్డి ఆయన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు మేడ్చల్‌కి, మల్కాజ్గిరికి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్ట్లైనటువంటి చేవెళ్ళ, వికారాబాద్ ఇక్కడంతా కూడా సబితా ఇంద్రారెడ్డి ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎక్కువ శాతం జీహెచ్ఎంసీలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్ ఇవన్నీ కూడా చాలా కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది వీళ్ళు ముగ్గురిని తీసుకుంటే అనేది ఒక నిర్ధారణకు వచ్చారంట. అయితే హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కొంత భాగం కూడా జీహెచ్ఎంసీలో ఉంది. ఈసారి 150 నుంచి 200కు డీలిమిటేషన్‌లో భాగంగా కార్పొరేటర్ స్థానాలను కూడా పెంచాలని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో, వీళ్ళు ముగ్గురిని తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక చర్చ. అయితే మల్లారెడ్డి రెడీగా ఉన్నాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఆయన ఎన్నో సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఆయన బీఆర్ఎస్‌లోకి వచ్చారు. సో, ప్రస్తుతం బీఆర్ఎస్‌లో కంటే అక్కడ పెద్దాయన కేసీఆర్‌ని చూసి వచ్చారు కానీ ఇందులో రేవంత్ రెడ్డి తనకంటే జూనియర్. తనను ఎన్నోసార్లు విమర్శించి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పార్టీలోకి వెళ్తాడా అనేది ఒక క్వెషన్ మార్క్. మరోవైపు సబితా ఇంద్రారెడ్డి కూడా చాలాసార్లు రేవంత్ రెడ్డి ముందే కూడా విమర్శించింది. తమ్ముడు నీకు రాజకీయ భవిష్యత్తు ఉంది, నువ్వు కాంగ్రెస్‌లో కష్టపడి పైకొస్తావు, ఖచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతావు అని చెప్పాను అని చెప్పి గతంలో సబితా ఇంద్రారెడ్డి కూడా చెప్పింది. సో, ఇక్కడ వీళ్ళు ముగ్గురు పార్టీలోకి వస్తారా? ఒకవేళ వచ్చినా ఎట్లుంటుంది జీహెచ్ఎంసీలో వీళ్ళ ప్రభావం ఉంటుందా అనేది చాలామంది ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు కానీ రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న మాట. సో, ఏం జరుగుతుందో చూడాలి.